హలో! శుభోదయం మిత్రులారా! ఇవాళ మనం ఒక చిన్న ట్రిక్కీ క్వెషన్‌ని సాల్వ్ చేయబోతున్నాము. మన దగ్గర 3 లీటర్ల జగ్ ఒకటి, 5 లీటర్ల జగ్ ఒకటి ఉన్నాయి. అంటే 3 లీటర్ల జగ్, 5 లీటర్ల జగ్ 2 జగ్గులు మన దగ్గర ఉన్నాయి. వాటిని ఉపయోగించి మనం 4 లీటర్ల నీటిని కొలవాలి. ఆ 3 లీటర్ల జగ్గు, 5 లీటర్ల జగ్ మీద ఎటువంటి గుర్తులు లేవు. అంటే లీటరు, 2 లీటర్లు, 3 లీటర్లు అని 4, 5 లీటర్లని ఎలాంటి గుర్తులు లేవు. అవి గుర్తులు లేని 3 లీటర్ల జగ్గు, 5 లీటర్ల జగ్గు. మీరు వీడియోని ఒక 10 సెకన్ల వరకు పాజ్ చేసి మీరు ఆలోచించి దీన్ని ఎలా వీటన్నిటిని ఉపయోగించి ఎలా 4 లీటర్లని మనం కొలవగలమో ఒకసారి ఆలోచించండి. నేను దీనికి ఈ 2 జగ్గులని ఉపయోగించి 4 లీటర్లను ఎలా కొలవగలనో ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. ముందుగా 5 లీటర్ల జగ్గులో నిండుగా నీరు పోసి ఆ నీటిని ఉపయోగించి 3 లీటర్ల జగ్గుని నింపవలెను. అప్పుడు మనకి 5 లీటర్ల జగ్గులో 2 లీటర్ల నీరు మిగిలి ఉంటుంది. తరువాత 3 లీటర్ల జగ్గును ఖాళీ చేసి ఈ 2 లీటర్లని ఆ 3 లీటర్ల దానిలో పోయవలెను. తరువాత మళ్ళీ 5 లీటర్ల జగ్గును నీటితో నింపవలెను. అప్పుడు ఆ జగ్గును ఉపయోగించి 3 లీటర్ల జగ్గులో ఉన్న 1 లీటర్ ఖాళీని నింపవలెను. అప్పుడు ఖచ్చితంగా 4 లీటర్ల నీరు అనేది 5 లీటర్ల జగ్గులో మిగిలి ఉంటుంది. ఈ వీడియోని వీక్షించినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎదుటి వాళ్ళకి ఉపయోగపడుతుంది అంటే దాన్ని షేర్ చేయండి. ధన్యవాదాలు.